వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. అన్న అనుకుంటే ఏదైనా చేస్తాడు. అన్న అనుకున్నాడంటేనే అన్నీ జరిగిపోతాయి. అన్న అనుకున్నదే జరగాలి అన్నది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అన్నది సోషల్ మీడియాలో ఆ ట్రోల్స్ మనం ఇప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ అంగన్వాడీలపైన అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగిస్తున్న ఎస్మా చట్ట ప్రయోగం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలని జీవో విడుదల చేశారు. అదేవిధంగా కలెక్టరేట్లో కూడా జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా మీ జిల్లాలో ఉన్న అంగన్వాడీలకి నోటీసులు పంపించాలని చెప్పి ఆదేశాలు అందాయి. దాదాపు 3 రోజులుగా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. న్యాయ సలహాలు తీసుకొని న్యాయపరంగా ఏదైనా చిక్కులు వస్తాయని మొత్తం పరిగణలోకి తీసుకొని న్యాయ సూచనల మేరకు మొత్తం ఒక నివేదిక తయారు చేసుకొని దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 29వ రోజుకి అంగన్వాడీల యొక్క నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగపరంగా ఉన్న సమస్యలపైన వాళ్ళ డిమాండ్స్ వినిపిస్తున్న క్రమం ఉంది. అయితే వేతనాలు పెంచాలని చెప్పి అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న క్రమంలో దాదాపు 50,000 పైచిలుకు సెంటర్లో దాదాపు 105,000 మంది ఆయాలు అయితేనేమి టీచర్స్ అయితే పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఈరోజు నోటీసులు సర్వ్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు అయితే ప్రభుత్వం చేసింది. జిల్లా కలెక్టర్లు అయితే వాళ్ళకి నోటీసులు అయితే సర్వ్ చేశారు. దాదాపు 1,00,000 చిల్లర మందికి నోటీసులు అందాయి. 10 రోజుల్లో దీనికి సంబంధించి సంజాయిషి ఇవ్వకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే వాళ్ళకి చేరవేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉద్యోగాల్లో విధుల్లో జాయిన్ కాకపోతే ఒక డెడ్ లైన్ విధించి నిన్నటితో ఒక డెడ్ లైన్ విధించి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలని చెప్పినప్పటికీ వాళ్ళైతే మాత్రం వాళ్ళకి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ యొక్క పట్టును విడవకుండా వాళ్ళ యొక్క బలాన్ని గలాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఏదైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించేదాకా తమ యొక్క ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేశారో ధర్నానైతే అది సమ్మెలన అయితే విరమించేది లేదని చెప్పి భీష్మించుకున్న క్రమంలో ఇప్పుడు నోటీసులు 1 by 1 సర్వ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న అంగన్వాడీలు ఎవరైతే పనిచేస్తున్నారో 105,000 మందికి ఈరోజు నోటీసులు సర్వ్ అయ్యాయి. ఆ సర్వ్ అయిన తర్వాత 10 రోజుల్లో వీళ్ళు సంజాయిషి చెప్పాలి. మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? ప్రభుత్వం 2 సార్లు చర్చలు జరిపింది. ఈ చర్చలు అయిపోయిన తర్వాత కూడా మీరు విధుల్లోకి జాయిన్ కావమంటే ప్రభుత్వం ఏదైతే సూచనలు చేస్తుందో ఆ సూచనలు మీరు ఎందుకు పాటించలేకపోతున్నారు? ఎందుకు పాటించకుండా ఆ విధంగా రోడ్డెక్కి నిరసన చేస్తున్నారనే విషయాలు సంజాయిషి ద్వారా వాళ్ళు ప్రభుత్వానికి మళ్ళీ రాయాలి. రాసిన తర్వాత అది పరిశీలించిన తర్వాత వాళ్ళని కంటిన్యూషన్ చేయాలా లేదనేది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఎస్మా చట్టంలో భాగంగా ఏదైనా 6 నెలల పాటు ఏ ఉద్యోగైనా లేకపోతే ఏ శాఖలోనైతే సమ్మె చేస్తున్నారో ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఖచ్చితంగా విధులు నిర్వర్తించాలి. అదేవిధంగా 6 నెలల దాకా ఎటువంటి యాజిటేషన్స్ చేయకూడదు అన్నది చాలా క్లారిటీగా ఆ ఎస్మా చట్టం చెప్తుంది. ఆల్రెడీ అది ఎస్మా చట్టం ప్రయోగిస్తామని చెప్పి జీవోను కూడా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అంగన్వాడీల యొక్క విధుల్లో జాయిన్ అవుతారా లేకపోతే మా సమస్యలు మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించే వరకు మేము ఏదైతే తలపెట్టిన ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదని చెప్పి భీష్మించి అలానే ముందుకు వెళ్తారా అన్నది వేచి చూడాలి. మరోవైపు ఆశా వర్కర్లు కూడా అదే స్థాయిలో దాదాపు 16 రోజులుగా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్ కార్మికులు కూడా వాళ్ళతో 3వసారి చర్చలు జరిపినప్పుడు కూడా చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తుంది. కొన్ని సంఘాలైతే ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన ప్రపోజల్స్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు, అవి ఎంత బుల్షిట్గా ఉన్నాయి, మనల్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కార్మిక సంఘాలు మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల తరపున ఏదైతే యాజిటేషన్స్లో సంఘీభావం తెలిపిన కార్మిక సంఘాలు అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనను ఒప్పుకోలేదు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా అయితే అంగన్వాడీలకి ఆశా వర్కర్లకు మున్సిపల్ కార్మికులు ఏదైతే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వారందరికీ ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది, గడ్డు పరిస్థితి అయితే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన అయితే ఒత్తిడి తీసుకురావడానికైతే ముందుకు పోతున్నారు. ఉద్యోగాలు కూడా త్యాగం చేస్తాం తప్ప కానీ మేమైతే ఏదైతే తలబెట్టిన ఈ నిరసన కార్యక్రమాలు ఉన్నాయో మా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వం తప్పనిసరిగా డిమాండ్స్ని నెరవేర్స్తేనే మేము విధుల్లో చేరుతామని చెప్పి భీష్మించుకున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే వాళ్ళు
చట్ట ప్రకారం ఏదైతే యాక్షన్ తీసుకుంటారో దానికి అనుగుణంగానే న్యాయపరంగా ఏదైతే ఉందో ఆ న్యాయపరంగా లీగల్గా కూడా పోరాడతామని చెప్పి వాళ్ళైతే భీష్మించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఒకవైపు వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తుంటే, మరోవైపు ఏది జరిగినా విధుల నుంచి తొలగించినా మేము మా ఉద్యోగాలు ఎలా సాధించుకోవాలి, మా డిమాండ్స్ ఎలా ప్రభుత్వం నుంచి నెరవేర్చుకోవాలో మాకు తెలుసు అంటూ చెప్పి వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది.